రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎలాగైనా డబ్బు ఇచ్చి అనన్య పీడ వదిలించుకోవాలని ఆనంద భైరవి ప్లాన్ చేస్తుంది. కానీ అనన్య మాత్రం తన చేతిలో డబ్బులు పెట్టి నీవు కూడా నీ మొగుణ్ణి ఇలాగే వదిలించుకుంటావా అని అనేసరికి ఆనంద భైరవి ఉగ్ర రూపం చూస్తుంది. ఎంత మాట అంటావే, నా మొగుడు గురించి నా గురించి తప్పుగా మాట్లాడతావా అని చెప్పేసి పక్కనున్న కర్ర తీసుకొచ్చి ఆ కాళ్ళ మీద ఉగ్ర రూపంతో కొడుతూ ఉంటుంది. అసలు ఎవతివే నా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ఈ ఆనంద భైరవి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నా? ఈ ఆనంద భైరవి ఊరుకోదే, ఉగ్ర రూపంలో నిన్ను చంపడానికైనా వెనుక ముందు ఆడరే. కానీ ఒక్కటి చెప్తున్నాను వినవే, నువ్వు ఈరోజు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా నేను ఓపిక పడతాను. కానీ నా కుటుంబం మీద చెయ్యి వేసి నువ్వు ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటే నీ మెడ మీద తల ఉండదే. నేను నీ తల తీసి ఈ గుమ్మానికి యాళ్లాడిస్తానే అని తన ఉగ్ర రూపం చూసి వణికిపోతూ ఉంటుంది అనన్య. ఇక వెంటనే ఇక్కడ కాంచన గజ్జ గజ్జ వణుకుతూ ఉంటుంది. ఆనంద భైరవి వెంటనే అక్కడి నుంచి ఆ ఉగ్ర రూపంతో వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అనన్య ఇక వెంటనే, ఏంటి ఈమె బెదిరింపులకు బెదిరిపోతా అనుకుంటున్నావా? అమ్మే, బతుకుంటే బస్టాండ్లో పుట్నాలైనా అమ్ముకోవచ్చు, కానీ నువ్వు ఆనంద భైరవిని తక్కువ అంచనేస్తున్నావమ్మి. తన తాళి గురించే వ్యతిరేకంగా మాట్లాడితే చెప్పలేము, నీ తల తీసి నిజంగానే ఆ గుమ్మానికి యాలాడు కడుతుందేమో. అమ్మి, తొందరపాటుతో ఆలోచించి నువ్వు ఇక ముందుగా మాటలు వదిలకమ్మి. చెప్పలేము, ఆనంద భైరవి కత్తి తీసుకొచ్చి నీ తల కూడా కోసేదాకా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదమ్మి. అయినా ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడం కాదు, ఈ ఇంటి కోడలిగా పెత్తనం కావాలి నాకు, అంతే. నేను ఏ దానికైనా సిద్ధంగా ఉన్నాను. కోర్టుకెళ్ళైనా సరే. కోర్టు విషయాలు ఇందాక చెప్పింది అర్థం కాలేదమ్మి. తను ఎదురు తిరిగి నీకు వ్యతిరేకంగా డబ్బుతో పలుకుబడితో తన ఇంప్లాయన్స్ని ఉపయోగించి నిన్ను కటకడాలకు వెనకాల పంపిస్తే అప్పుడు చిప్పకూడుతో లెక్కలు ఊచలు లెక్క పెట్టుకుంటూ ఆ చిప్పకూడు తింటావా ఏంది? లేనిపోని అన్ని చేసి నీ బుక్క కొట్టుకునేది కాకుండా నా కడుపున కూడా కొట్టకమ్మి. అమ్మ ఎప్పుడు తిండిగోల, నాకు తిండిగోలనే, కానీ నువ్వు లేనిపోని అందరినీ మాటలతో పెడితే ఆనంద భైరవి అట్టాల్సెత్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇక సౌమ్య కంగారు పడిపోతూ ఇక శరణ్య ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది సౌమ్య గురించి. ఆ టైంలో తను చదువుకున్న కాలేజ్ దగ్గరికి వెంటనే శరణ్య వెళ్ళిపోతుంది. సౌమ్య గురించి తెలుసుకొని ఎలాగైనా తను నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకొని ఏకంగా కాలేజీలో ఉన్న అతన్ని కలవడానికి వెళ్తుంది. ఇక ప్రిన్సిపల్ని కలవడానికి వెళ్ళిన తర్వాత అక్కడ వెంటనే అక్కడ మేనేజర్ ఉంటారనమాట. ఆ మేనేజర్ ప్రిన్సిపాల్ తను బిజీగా ఉన్నాడు మేడం అనేసరికి కాసేపు కూర్చుంటుంది. మళ్ళీ వెంటనే అదే సమయానికి ఇక అక్కడున్న ఒక వార్డ్ బాయ్ ఉంటాడు. ఆ వార్డ్ బాయ్ సమీరకు తెలిసిన అతను. వెంటనే అతనికి ఫోన్ చేసి ఇక ఈవిడ వచ్చిందనేసరికి వచ్చింది మేడం అనేసరికి వెంటనే అక్కడ శరణ్య ఎలాగైనా తన ప్లాన్ను బెడిసి కొట్టాలని చెప్పేసి సౌమ్య గబగబా ఇక అక్కడికి కాలేజీకి వస్తుంది. తను చదువుకున్న కాలేజీకి సమీర వచ్చి ఆ వార్డ్ బాయ్ని కలిసి ఎలాగైనా సరే నా గురించి తనకి తెలియకుండా నా సర్టిఫికెట్లన్నీ మొత్తం నువ్వు ఏం చేస్తావో తెలియదు, నీకు డబ్బు ఇస్తున్నాను చెప్పేసి సౌమ్య అక్కడున్న వార్డ్ బాయ్ని కలిసి ఇక తన ఆధారాలు లేకుండా చేసుకుంటుంది. ఇక్కడ వెంటనే కాలేజీలో ప్రిన్సిపల్ కలవడానికి శరణ్య కాలేజ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సమీర గురించి ఎంక్వైరీ చేస్తుండగా అలా వెంటనే మేము సాక్ష్యాలు ఇవ్వలేము కదా, మళ్ళీ మా కాలేజీ పరుగు పోతుంది అనేసరికి ఎవరైనా పెద్దవాళ్ళ చేత చెప్పిస్తే పర్లేదనేసరికి ఆనంద భైరవికి ఫోన్ చేస్తుంది శరణ్య. అత్తయ్య గారు, నేను ఒక చిన్న పనికి వచ్చాను, కాస్త సాక్ష్యం కావాలని చెప్పేసి అంటే తనకు ఇక పెద్దవాళ్ళతో చెప్పించాలన్నాడు, కాస్త ఈ కాలేజీలో ప్రిన్సిపల్కి మాట్లాడతాయి అని చెప్పేసరికి ఆనంద భైరవి ఫోన్ మాట్లాడుతుండగా ప్రిన్సిపల్కి ఇస్తుంది. ఆనంద భైరవి ఇక వెంటనే తను రాజ్కోట్ సిల్క్ అని చెప్పేసరికి ఇక తను సాక్ష్యం తనకు కావాల్సింది ఏదో అడుగుతుంది కదా, తనకి ఇచ్చేసరికి సరే మేడం అని చెప్పేసి కాల్కి వచ్చేస్తారు. ఈలోపు వార్డ్ బాయ్ని ఇక సమీర గురించి ఇక ఎంక్వైరీ కోసం అని చెప్పేసి ఇక తన సర్టిఫికెట్స్ కోసం అని ఆ వార్డ్ బాయ్కి చెప్పేసరికి లోపలికి తీసుకెళ్తాడనమాట. ఆడ తీసుకెళ్ళేసరికి అప్పుడు వెంటనే సౌమ్య చెప్పినట్టుగా వార్డ్ బాయ్ చేస్తూ ఉంటాడు. మేడం, మీరు అనుకున్నట్టుగా ఇక్కడ సమీర మేడంది ఏం లేదు మేడం అనేసరికి, ఏంటి ఇక్కడ ఉంది, తను ఇదే కాలేజీలో చదివింది కదా? లేదు మేడం, మీరు పొరపాటు పడ్డట్టున్నారు, తను చదివింది కానీ బహుశా ఇందులో సర్టిఫికెట్ లేవు. అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు? కాలేజీలో చదివిన అమ్మాయిది ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒకసారి మీరు చూడండి, కావాలంటే మీరు చూసుకోండి మేడం అని చెప్పేసి అక్కడున్న ఇక
సర్టిఫికెట్స్ మొత్తం పక్క పెడతాడు. అప్పుడు సౌమ్య అతనికి ఏం చెప్తుందంటే తన దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం మాయం చేయమని చెప్తుంది. సరే మేడం మీరు చూసుకోండి అని చెప్పేసరికి ఇక దొరకట్లేదు కదా అని వెళ్తుండగా అక్కడ ఇతను తీసుకొచ్చి అక్కడ ఒక ఫైల్ పెడతాడు కదా, ఆ ఫైల్ ఒక్కసారిగా శరణ్య చేతికి తగిలిపోతుంది, కింద పడిపోతుంది. అందులో పేపర్స్ అన్ని కింద పడిపోతాయి. వెంటనే ఆ పేపర్ని అన్ని తీసాల పెడుతుండగా సౌమ్యది సర్టిఫికెట్తో పాటుగా ఇందులో ఉన్న సౌమ్య సమీరది 2 సర్టిఫికెట్లో నెంబర్లు యాజ్గా అలా ఉంటాయి. అది చూసి వెంటనే షాక్ అయిపోతుంది. ఇదేంటి సమీర సర్టిఫికెట్ ఇక్కడ ఉంది కదా లేదన్నారు అంటే, మేడం అది నేను ఇందాక చూడలే మేడం. ఏంటి కావాలని నాటకం ఆడుతున్నావా, లేకపోతే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసి చెప్పాలా? వద్దు మేడం, నేను కావాలని చేశాను మేడం. సౌమ్య మేడం వచ్చి తను ఈ సర్టిఫికెట్లు దొరకద్దని చెప్పింది మేడం. ఆ ఉద్దేశంతోనే చెప్పాను, కానీ నాకు వచ్చిన లాభం ఏం లేదు మేడం. ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నిజంగానే పోలీసులు పిలిపించి నేను జాబ్ లేకుండా చేస్తానని వెంటనే తన నెంబర్ని, కోడ్ నెంబర్తో పాటుగా పేపర్ని తీసుకొని వెళ్తుంది. ఆ సమయంలో ఆధారాలను బట్టి వెంటనే తన ఫోటోను కూడా క్యాచ్ చేసుకుంటుంది. ఒసే సౌమ్య, సమీరలాగా ఫేస్ని, మొహాన్ని అంటే సౌమ్యలాగా ఫేస్ని చేంజ్ చేసుకొని నువ్వు నా మొగన్ని నీ కొంగున కట్టేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు. చెప్తానే, ఇక ఈ శరణ్య ఓపికను మాత్రమే నువ్వు భరించావే. ఇప్పుడు నేను చేసేది బాగోతాన్ని నువ్వు భరించలేకపోతావే. నువ్వు నా భర్తని నీ కొంగున కట్టేసుకోవడానికి నువ్వు ఎంతకైనా తెగించావని ఇప్పుడు దీని ద్వారా తెలుసుకున్నానే. ఇక నేను ఆడబోయే ఆటలలో నువ్వు ఎంత విలవిల కొట్టుకొని కట్టుబట్టలతో నీంతట నువ్వే వద్దురా బాబోయ్ బతుకు అని చెప్పేసి బయటికి పంపించేదాకా ఈ ఆనంద భైరవి కోడని కానే కాదే అని చెప్పేసి ఆ ఫోటో ఆధారాలు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే అప్పుడు ఇక ఈ విషయం చెప్పకుండా అక్కడ ఆ వార్డ్ బాయ్కి కూడా వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ నేను వెళ్ళి నువ్వు చెప్పి ఆ సౌమ్యకు చెప్పావనుకో నిన్ను స్టేషన్లో పెట్టేసేసరికి లేదు మేడం చెప్పను అని చెప్పేసి అంటుంది. ఈలోపు తనకి ఆధారాలు దొరికినట్టుగా ఏదో పరధ్యానంలో నాటకం ఆడినట్టు తను లోపలికి వస్తూ ఉంటుంది. తన ఫేస్ని చూసి సౌమ్య ఓసే పిచ్చిదానా, ఆధారాలు దొరకకుండా నా జాగ్రత్తలో నేనున్నానే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎదురుపడ్డ సౌమ్యం చూసి మాట్లాడినట్టు అలా ఏదో దొరకనట్టుగా వెళ్తూ ఉంటుంది. ఏంటి నా గురించి ఎంక్వైరీ చేయడానికి చాలా దూరంగా వెళ్ళి చాలా కష్టపడ్డట్టున్నావే శరణ్య అని అంటుండగా ఇక తలదించుకున్నట్టు మాట్లాడుతుంది. అయినా నువ్వు ఎన్ని జన్మలెత్తినా నన్ను పట్టుకోలేవు, నీకు అంత సాధ్యం కాదు. ఎలాగైనా దర్శన్ని నా కొంగున కట్టేసుకొని కొన్ని రోజులు మాత్రమే, ఆ తర్వాత అతని చేత 3 ముళ్ళు కట్టుకొని నీకు తెలియకుండానే దర్శన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఈ విధంగాని అలా వెళ్తుండగా సమీరా అని చెప్పేసి పిలుస్తుంది. ఒక్కసారిగా సౌమ్య వణుకుతూ ఉంటుంది. ఏంటి ఆధారాలు దొరకలే అని చెప్పేసి అనుకుంటున్నావా సమీరా అండ్ సౌమ్య? నీ ఆధారాలు కావే, నీ భాగవతం అంతా తెలిసిందే అనేసరికి వణికిపోతూ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.